బాబు క్లాప్ కొట్టండి బా. మీరు అడే అన్నకి త్వరగా పరిరక్షించి ముగ్గురు విజేతలను నిర్ణయించాల్సిందిగా కోరుకుంటున్నాం. బాగుంది ముగ్గులు ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు. ముగ్గులు వేయడం ముఖ్యం కాదు, వారి ముగ్గులను వారు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎవరైతే ముగ్గులలో తెలియజేయడం జరుగుతుంది కనుక మీరందరూ మీ ముగ్గుల వద్ద ఎవరైతే ఆ ముగ్గులను వేశారో ఆ ముగ్గుల వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Hi guys. మరి కొద్ది క్షణాల్లోనే మీరందరికీ ఇప్పుడే మీ ముగ్గులను చూడడానికి మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ గారు ఇచ్చేశారు. వారు చూసి మీ ముగ్గులకు ప్రైజులు నిర్ణయించడం జరుగుతుంది కనుక ముగ్గులు వేసిన మహిళలంతా వారి వారి ముగ్గుల దగ్గర ఆసీనాలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు వేసిన ప్రతి మహిళకు ప్రైజ్ ఉంటుంది కనుక మీరందరూ ఎవరు బాధపడాల్సిన పని లేదు. దయచేసి అందరూ ఇంతవరకు ఉన్నారు కనుక కొద్దిసేపు మీ ముగ్గులను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా గాంధీనగర్ లో ఈ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన 2వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అందరూ బాగుండాలి. మా వార్డులో కూడా మహిళలందరూ ప్రోగ్రాం నిర్వహించిన ఫయాజ్ గారు మరియు తెల్లారితో ఇక్కడ సంబంధించిన ముగ్గులు వేసే మహిళలకు ప్రైజులు తాగాలని వెళ్తే ఏ 4 ప్రైజులు 5 ప్రైజులు కాకుండా మహిళకు ఎవరు బాధపడకూడదు. ప్రతి ఒక్క మహిళకు ప్రైజులు రావాలని ప్రతి ఒక్కరికి ప్రైజులు తీసుకున్న గొప్ప మనసు ఫయాజ్ది. ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రైజ్ తీసుకున్నారు. మరి ఈ సంక్రాంతికి పలమనేరులో గొప్పగా ప్రైజులు మరియు ఈ గాంధీనగర్లోనే ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఇక్కడ ఉన్న గాంధీనగర్ యూత్ కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా సహకరించింది. గాంధీనగర్ యువత కూడా ఫయాజ్ గారి తరఫున ప్రత్యేక మరి కొద్ది క్షణాల్లోనే వేసిన ముగ్గురు ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి ముగ్గులను పరిరక్షించడానికి విచ్చేస్తున్న వారికి గౌరవ అతిథులకు మీరు దారివాసంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వేసిన ముగ్గులను వాళ్ళు పరిరక్షించాలంటే మీరు అడ్డంగా ఉంటే వాళ్ళు చూడలేరు కనుక దయచేసి మీరు వేసిన ముగ్గులను మీరే జాగ్రత్తగా ఉండి వాళ్ళు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. సమయాభావం తక్కువగా ఉంది కాబట్టి మీడియా మిత్రులు కూడా క్షమించాలి. మేము అనుకున్న టైం కంటే కొద్ది ఎక్కువ టైం అయింది. కరెంటు సమస్య ఉండడం వల్లతో కొద్ది లేట్ గా ప్రారంభించాల్సి వచ్చింది. చంద్రన్ అయితేనేమి, బాలన్ అయితేనేమి, షాను అయితేనేమి మేము చెప్పిన వెంటనే చిరంజీవి సినిమా కూడా ఊరుకొని గాంధీనగర్ ప్రజల కోసం ఇక్కడికి వచ్చాడు. వారికి ప్రత్యేక ధన్యవాదములు. దయచేసి కోరుకుంటున్నాం. వారి ముగ్గుల దగ్గరే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీడియా వద్ద మీరు మీ ముగ్గుల వద్ద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఇక్కడ వేసిన ప్రతి మహిళకు వెయ్యి బాగా ఇస్తాను వెయ్యి. గిఫ్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు బాధపడాల్సిందో లేదు, ఫీల్ అవుతుందో ఎందుకంటే వేసిన ప్రతి మహిళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ లైట్ పెట్టి లైట్ వస్తుంది రాలేదా రాకుంటే ఆడొచ్చినప్పుడు ఇప్పుడు కదా గాజర్ వస్తే డౌన్ అయిపోతుందా అడగరా మిమ్మల్ని ప్రామిస్ రాలేదు నాను. అక్కడ గాజర్ ఆడ గీత పక్కపు గీత అంతా అయిపోతుంది పాటించి గాంధీనగర్ యూత్ అంతా కూడా ఉత్సాహంగా Welcome. తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్నగా మీడియా వాళ్ళు మీరే దయచేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మురుగా ఎవరు అర్థం వస్తుంది నువ్వేసి బొమ్మ బాగుంది. గౌరవ అతిథులు మిగిలిన ముగ్గురు కూడా చూసి త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం దిగ్విజయంలో భాగంగా గాంధీనగర్ యూత్ కూడా గాంధీనగర్లోని సంక్రాంతి వాతావరణం నెలకొల్పుతున్న ఈ గొప్ప సంకల్పం కూడుకున్న ప్రయాస్ గారు రా ముక్కునాదే రెండెండు ఇడే ముందు అదే వాళ్ళంతే అన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. మరి ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమైతే గంగమ్మ గుడి కమిటీ అయితేనేమి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారు ఉన్నప్పుడైతేనేమి మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో గొప్పగా ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళం. ఈసారి కొన్ని అనివార్య కార్యాలయంలో ఎక్కడ చేయాలని మేము అనుకుంటా అంటే ఫయాజ్ గారు ముందరకు వచ్చి అన్నా మీరు గతంలో చేసినారు కనుక మీరు కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తే మా వార్డు ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నాను కోరుకున్నాడు. సరేలే మేము కూడా దాన్ని అతని ఆశని ఎందుకు కాదనాలని చెప్పి మేము మా గౌరవ శాసనసభ్యులను అడిగాం. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేసేయండి పర్లేదు నెక్స్ట్ టైం నేను వస్తానని చెప్పారు. మరి మన ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిర్ణేతగా నిర్ణయించాం. మరియు ఈరోజు మార్నింగే వీటికి సంబంధించిన బహుమతులు ఎలా తీయాలంటే ఒక 10 బహుమతులు తీసుకుంటాం ఫయాజ్. ఈ 10 బహుమతులు 1, 2, 3 అలా ఇచ్చి 10 మందికి ఇస్తామంటే అన్నా లేదన్నా మా వార్డులో ఎంతమంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారో అందరికీ ఇవ్వాలా, ఎందుకంటే మా వీధి ఆడపడుతుల్ని నేను ఇబ్బంది పెట్టలేను, వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలన్నా. కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలనుకుంటే మొదటి 10 ప్రైజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వాలన్నా. అంటే మళ్ళీ సరే ఇదేదో బాగుంది అని చెప్తే మళ్ళీ కొంచెం పైన కానా పగుల్లో వద్దున్నా రాత్రిలో పెడతాం, లైటింగ్ కలిసి నేను పెడతా, స్పీకర్ సిస్టమ్ కానీ నేను పెడతాను. కొంచెం పైనాక అలా మా మహిళలు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నా వారికి ముగ్గు పిండి వాటికి సంబంధించిన కళ్ళలు కూడా నేనే సప్లై చేస్తానంటే గతంలో ఎప్పుడు లేదు కదా పార్టీ లేదు మేము ఇలాగే చేస్తా. ఇది ఈ సంవత్సరమే కాదు
ప్రతి ఏటా ఇలాగే కంటిన్యూ చేస్తానని గొప్ప మనసుతో, అంటే కుల మతాలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం మేమంతా కూడా సంతోషతగ్గ విషయం. ఎందుకంటే ఈ కాలంలో ఎవరెవరో వాళ్ళ స్వార్థాల్లో ఉండే రోజుల్లో ఫయాజ్ ఈ వార్డు ప్రజల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఇప్పుడు అన్ని ముగ్గులు వేయడం జరిగింది. వాటిని న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వీరు గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కనుక వారిని రెండు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వీధి వార్డు ప్రజలైతేనేమి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు రేపు రాబోయే కనుమ పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు, పాడి పంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, రంగవల్లికలు, ఇలా ఎన్నో విశేషాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి పండుగలన్నింటిలో మనం ఈ సంక్రాంతి పండుగలో చాలా చక్కగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇందులోని ఒక ఘట్టమైనటువంటి రంగవల్లికల ఘట్టం, దీన్ని ఎంతో చక్కగా ఈ గాంధీనగర్ వార్డు 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నవీనా ఫయాజ్ గారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే గుమ్మం ముందు మనము ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. గుమ్మం ముందు ముగ్గులు అంటేనే లక్ష్మీదేవికి ప్రతీక. ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్వహించి మనం పలంనేరు పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు మన పలంనేరు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ముగ్గులు చూసినట్టు దాదాపు 40 ముగ్గులు ఇక్కడ వేయడం జరిగింది. అందులో ఏ ముగ్గు కూడా తీసుకోలేదు. ప్రతి ముగ్గు కూడా ఒకదాని మించి ఒకటి ఉండాలి. అందులో ఏది ఫస్ట్ కానీ బెస్ట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కౌన్సిలర్లు, నరేష్ స్వామి కానీ అందరూ కలిసి ఒక 5 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా వేశారు. అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియజేసిన వాళ్ళు అవుతాము. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చాలా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే, ఇక్కడ విచ్చేసినటువంటి గాంధీనగర్ మహిళా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు గాంధీనగర్లో ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన నవీనా ఫయాజ్ గారు, 2వ వార్డు కౌన్సిలరు. ఆయన సంపాదించిన దాంతో కనీసం 20% ఈ సేవ చేసేదానికి అంకితం అవుతాడు. అందులో భాగంగానే ఈరోజు కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చైతన్యపరిచి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కూడా చాటి చెప్పే విధంగా మహిళల చేత ఆయన ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఇలాంటివి మరెన్నో కూడా చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యము అని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ముఖ్య అతిథిగా పిలిచినారు. స్వామి తెలివిగా తప్పించుకున్నాడు. కానీ మాకైతే మేము ముఖ్య అతిథి అంతే. ఈ న్యాయ నిర్ణేతలు కాదు, మేము జడ్జిమెంట్ ఇచ్చేకి. మేము మమ్మల్ని ముగ్గులు చూడమన్నా చూసుకుంటూ పై నుంచి కిందకు వచ్చినాము, కింద నుంచి పైకి పోయినాం. అంతేగాని మేము న్యాయ నిర్ణేతలు కాదు. దీంతో బెస్ట్, ఫస్ట్, సెకండ్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసినారు. మేము గిఫ్ట్ ఇచ్చేకి వచ్చినాం అంతే. దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని తప్పుగా అనుకోదండి. ఎందుకంటే మేమంతా మీ వాళ్ళు కాబట్టి మీరంతా మేమంతే, మీరంతే. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ అన్ని ముగ్గులు బాగున్నాయి. ఏ ముగ్గులు డిసైడ్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. కాకపోతే అక్కగారు చెప్పినట్లు ది బెస్ట్ అండ్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసినాం.
అందరూ డిసప్పాయింట్ పడవద్దండి. నెక్స్ట్ టైం ఎంతమందికి ఉంటే అంతమంది కన్సలేషన్ ప్రైజ్తో పాటు నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ ప్రైజ్ నుంచి లాస్ట్ ప్రైజ్ వరకు ఒకే ప్రైజ్ పెట్టాలని నిర్ణయం చేయాలా. ఎందుకంటే ఇది నేను కాదని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ భయం ఎందుకు, అందరికి ఒకే ప్రైజ్ పెడితే ఏ బాధ ఉండదు. కాబట్టి ఇక్కడ విచ్చేసిన మహిళలు దీనంతా స్పోర్టివ్గా తీసుకోవాలా. ఎవరు కానీ ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ప్లస్ బాధపడకూడదు. ఎందుకంటే ఇక్కడ అందరినీ ఒకరికే వచ్చే కాదు. కాబట్టి ఎవరికి వచ్చినా మీ మీద వాళ్ళకి సంతోషంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం. అతిథులందరూ నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 5th ప్రైజ్ అంటే 6th ప్రైజ్ ఉంది, అది మళ్ళీ డిసైడ్ చేస్తారంట. 5th ప్రైజ్ 30 నెంబర్ కుమారి అంటే 4వ ప్రైజ్ 4వ ప్రైజ్ 4వ ప్రైజ్ నరేష్ చెప్పు సరే. నిర్మల మొదటి ప్రైజ్ నెంబర్ 17 సుజిత ఫస్ట్ ప్రైజ్ సుజిత. కొద్ది వెనక్కి అట్లా అంటున్నాను. ఏ బాబు ఏ క్లాప్ కొట్టండి బా. ఈ ఫెస్టివల్కి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానికి థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ టు ఫయాజ్ అక్క. నెంబర్ 2 నెంబర్ 3 వేదవతి నెంబర్ 3 వేదవతి. నెంబర్ 4 లత. నెంబర్ 6 మంజుల. నెంబర్ 7 ఆదిలక్ష్మి. నెంబర్ 8 మంజుల. నెంబర్ 8 మంజుల. ఆదిలక్ష్మి. 6 మంజుల. ఆర్కే దుర్గా 9వ నెంబర్. ఆర్కే దుర్గా 10వ నెంబర్ శ్యామలమ్మ. ఆర్కే దుర్గా శ్యామలమ్మ. 11వ నెంబర్ మోనిక. 11వ నెంబర్ మోనిక.
11వ నెంబర్ మోనిక, 12వ నెంబర్ అనిత, 11